ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ట్రయల్ బ్యాలెన్స్ చూసాం కదా. అకౌంట్స్లో ట్రయల్ బ్యాలెన్స్ టాపిక్ చూసారు కదా. ఇప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్ అనే టాపిక్ చెప్తున్నాను. అది కూడా పాస్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం 3 కాలమ్ క్యాష్ బుక్ గురించి చూద్దాం. 3 కాలమ్ క్యాష్ బుక్ ఇది కూడా 10 మార్క్స్కి. ఇది 3 కాలమ్ క్యాష్ బుక్. వాడు క్వశ్చన్లో నేము డేట్ ఇస్తే 3 కాలమ్ క్యాష్ బుక్ ఆఫ్ అని పెట్టి నేమ్ యాజ్ ఆన్ డేట్ పెట్టండి. ఒకవేళ ఏమి ఇవ్వకపోతే 3 కాలమ్ క్యాష్ బుక్ అనే హెడ్డింగ్ పెట్టండి. స్ట్రక్చర్ ఇది. డిఆర్ అంటే డెబిట్ సైడ్, సిఆర్ అంటే క్రెడిట్ సైడ్. ఇక్కడ స్ట్రక్చర్లో డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్, డిఏ, క్యాష్, బ్యాంక్. అంటే ఇక్కడ డిఏ, క్యాష్, బ్యాంక్ ఇది 1, 2, 3 కాబట్టి 3 కాలం అన్నారు. సేమ్ ఇటు కూడా ఇక్కడ డిఆర్ అంటే డెబిట్ సైడ్, సిఆర్ అంటే క్రెడిట్ సైడ్. ఇది క్వశ్చన్ బట్టి రాసేస్తాం. ఇక్కడ డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్, డిఏ, క్యాష్, బ్యాంక్. ఇక్కడ డిఏ వస్తుంది, అక్కడ డిఆర్ వస్తుంది. క్యాష్, బ్యాంక్. ఇక్కడ డిఏ అంటే 1, క్యాష్ అంటే 2, బ్యాంక్ అంటే 3. ఇక్కడ 3 కాలమ్స్. సేమ్ ఇక్కడ కూడా 3 కాలమ్స్, కానీ ఇక్కడ డిఆర్ ఉంటుంది, ఇక్కడ డిఏ ఉంటుంది. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. ఇది యాక్చువల్లీ తెలుసు. ఇక్కడ మనకి అసలు మీనింగ్ ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఏమీ లేదు, 2 క్వశ్చన్లు చేసుకోండి. క్యాష్ అయినా చెక్ అయినా, అంటే క్యాష్ ఇస్తే డెబిట్ సైడ్ రండి, క్యాష్ పోయినా చెక్ పోయినా క్రెడిట్ సైడ్ రండి. చెక్ వస్తే మాత్రం కొంచెం కాంట్రా అనేది వస్తుంది, కాబట్టి చెక్ వస్తే మాత్రం గుర్తుపెట్టుకోదు. క్యాష్ వస్తే డెబిట్ సైడ్ రండి, అంటే ఏది వచ్చినా డెబిట్. వస్తే ఇన్ డెబిట్, పోతే అవుట్ క్రెడిట్. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టండి. ఏదైనా వస్తే డెబిట్ రండి, అంటే క్యాష్ మనీ పరంగా. మనీ ఇన్ వస్తే డెబిట్, మనీ అవుట్ పోతే క్రెడిట్. ఈ క్వశ్చన్స్ వేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ క్యాష్ వస్తే డెబిట్, చెక్ పోయినా క్రెడిట్. ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ 3 కాలమ్స్ కాబట్టి 3 కాలమ్ క్యాష్ బుక్ అన్నాం. ఇక్కడ మెయిన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే, అంటే ట్రాన్సాక్షన్సే వస్తాయి. క్యాష్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితేనే వస్తాయి, లేదా చెక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. చెక్ అంటే బ్యాంక్ అని రాసుకోవాలి, చెక్ అంటే బ్యాంక్ అని రాసుకోవాలి. క్యాష్ అయితే మామూలుగా అమౌంట్ వేసేస్తాము, క్యాష్ అని రాసుకుంటాము. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితేనే వస్తాయి, అంటే అప్పు. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అయితే అటువంటి ఏమన్నా వస్తే నోట్ పెట్టేసి నోట్లో రాసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డేట్ ఇచ్చాడు. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గణేష్ ఫర్ క్యాష్ అని ఇచ్చారు 1000. ఇప్పుడు మనం డేట్ వేసుకుంటాం. అంటే ఫస్ట్ అసలు క్వశ్చన్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది, క్యాష్ వస్తుందా పోతుందా అది చూసుకోవాలి. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గణేష్ అంటే మనకి ఏం వచ్చింది, ఏం పోయింది? గూడ్స్ వచ్చింది, క్యాష్ పోయింది. అంటే మనీ ఇన్ అయిందా, అవుట్ అయిందా? మనీ అవుట్ అయింది. మనీ అవుట్ అయితే ఎట్లా రాయాలి? క్రెడిట్ సైడ్ రాయాలి. ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాను. మనీ అవుట్ అయితే క్రెడిట్ సైడ్ ఏం రాస్తాం? ఫస్ట్ డేట్ యాక్చువల్గా 1101 అని ఇచ్చారు. 1101 అని రాసి పర్టికులర్స్లో ఏం రాస్తామంటే ఇక్కడ మనకి ఏం వచ్చింది? గూడ్స్ వచ్చాయి, కానీ ఏం పోయింది? క్యాష్ పోయింది. క్యాష్ పోతే ముందు క్యాష్ పోయింది రాసుకోము. అసలు ముందు మనకి ఏం వచ్చింది? రీజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రీజన్ ఎందువల్ల? మనకి పర్చేస్ వల్ల కదా. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ గణేష్ అనే పేరు అనవసరం అండి. అంటే మనం క్యాష్ ఇచ్చేసాం కాబట్టి గణేష్ పేరు ఎందుకు మనకి? ఇంకా వాడి పేరు గుర్తుపెట్టుకోగలరు కాబట్టి గణేష్ అనే పేరు ఉంది కాబట్టి. అంటే క్యాష్ ఇచ్చేసాం, క్యాష్ ఇస్తే వాడి పేరు ఏమి మనం క్యాష్ బుక్లో రాసుకోం కదా. ఎందువల్ల? రీజన్ ఏంటి? గూడ్స్ కొన్నావు కాబట్టే కదా గణేష్ ఉంది. కాబట్టి పర్చేస్ అకౌంట్ అని రాస్తే చాలు. అంటే గణేష్ పేరు మనకి అనవసరం అండి. పర్చేస్ అకౌంట్ అని రాసి క్యాష్ అన్నాడు కాబట్టి క్యాష్లోనే రాయాలి. చెక్ అంటే బ్యాంక్లో రాయాలి అమౌంట్. ఓకేనా? అలాగే సేమ్ ఫర్నిచర్ వచ్చినా, అంటే ఫర్నిచర్ వచ్చిందంటే ఏమవుతుంది? క్యాష్ పోతుంది కాబట్టి అది కూడా క్రెడిట్ సైడ్. ఒకవేళ సేల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఇన్కమ్ కాబట్టి డెబిట్ సైడ్. అలా అన్నీ ఈజీగానే అర్థమైపోతే క్యాష్, చెక్. ఇక్కడ క్యాష్ వస్తే డెబిట్, క్యాష్ పోయినా చెక్ పోయినా క్రెడిట్. ఈ 2 అంటే ఇది క్వశ్చన్స్ వస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. అంటే ఏమైంది? మనీ డిపాజిట్ చేసాం, అంటే మన నుండి క్యాష్ పోయింది. మళ్ళీ క్యాష్ ఎవరి దగ్గరకు వస్తుంది? బ్యాంక్కి వెళ్ళంగానే మనం వేసాము, క్యాష్ డిపాజిట్ చేసాము.
మళ్ళీ ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. కాబట్టి క్యాష్ పోయింది, మళ్ళీ మనకే వచ్చింది. కాబట్టి ఇటువంటిప్పుడు ఏం జరుగుతుంది? కాంట్రా అంటారు. అంటే కాంట్రా అంటే మీనింగ్ ఏంటంటే ఒకటే ట్రాన్సాక్షన్ రెండు సైడ్లు రాస్తాం. ఒకటే ట్రాన్సాక్షన్ రెండు సైడ్లు రాస్తే దాన్ని కాంట్రా అంటారు. ఓకేనా? మనం ఎక్కడైనా మనీ డిపాజిట్ అయినప్పుడు కాంట్రా అని వస్తుంది. ఇక్కడ బై పర్చేస్, ఇక్కడ టూ వాడతాం. అంటే ఇటైతే టూ, అటైతే బై. ఇప్పుడు డిపాజిటర్ ఇంటూ బ్యాంక్ ఉంది కదా, అది కాంట్రా. కాంట్రా కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం? బ్యాంక్కి వెళ్తాం కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ అండి. బ్యాంక్ ఆపోజిట్ ఏంటి? క్యాష్. ఇప్పుడు డిపాజిటర్ ఇంటూ బ్యాంక్ ఇంకా 2500 అనుకోండి. బ్యాంక్ వెళ్తాము, ఏం చేస్తాం? క్యాష్ కడతాం. క్యాష్ ఎంత? 2500. అంటే క్యాష్లోనే రాదు. ఇక్కడ బ్యాంక్ వస్తే ఇక్కడ క్యాష్, ఇక్కడ క్యాష్ వస్తే అక్కడ బ్యాంక్. డేట్ 2 అనుకోండి. ఇక్కడ ఎల్ఎఫ్లో సి పెట్టుకోవాలి. డిపాజిట్ అని కనపడగానే కాంట్రా కాబట్టి సి పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ రండి. సేమ్ డేట్ 2/1/01/2. ఇక్కడ బై బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ 2 క్యాష్ రాదు. అంటే ఇప్పుడు మళ్ళీ మన క్యాష్ ఏమవుతుంది? క్యాష్ ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుంది? మనకి బ్యాంక్లో పడుతుంది. బ్యాంక్లో పడుతుంది కాబట్టి బ్యాంక్లో 2500 రాసేసాం. చివరిగా ఎక్కడ ఉంటుందో అక్కడ పాయింట్ రాసిస్తే అయిపోతుంది. అంటే చివరికి మనకి మనీ ఎక్కడికి వెళ్ళింది? బ్యాంక్లోకి వెళ్ళింది. ఇక్కడ కూడా సి అని పెట్టండి. సి అని పెట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఒకటే ట్రాన్సాక్షన్ని రెండు సైడ్లు రాస్తే దాన్ని ఏమంటారు? కాంట్రా. దాని యొక్క సింబల్ సి, ఎల్ఎఫ్లోనే రాయాలి సి అనేది. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ అండ్ డిపాజిటెడ్ ఆన్ నెక్స్ట్ డే. కానీ సేమ్ డే అయితే కాంట్రా రాదు. నెక్స్ట్ డే అని వాడు క్వశ్చన్లో ఇవ్వడు. కొన్నిసార్లు ఇవ్వనప్పుడు మనం చెక్ ఎప్పుడైనా రిసీవ్డ్, చెక్ రిసీవ్డ్ అని కనపడితే ఒకసారి చూసుకోండి. ఇంకా కింద ఏమన్నా డిపాజిట్ అని కనపడిందేమో, అంటే డిపాజిట్ ఇది ఒక డేట్ ఇస్తాడు. ఇప్పుడు ఇది ఇచ్చాడు, ఇదేమో ఇలా ఇచ్చాడు. ఇదేమో చెక్ రిసీవ్డ్, ఇదేమో డిపాజిట్ అని ఇస్తాడు. దీనికి అమౌంట్ ఇస్తాడు, దీనికేమో అమౌంట్ ఇవ్వడు. మీకు అదే చిన్న గుర్తు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక గీత పెట్టడు మామూలుగా. అంటే అక్కడ ఏం అమౌంట్ ఇవ్వలేదంటే వాడు డిపాజిట్ చేసేది. అంటే చెక్ రిసీవ్డ్ అండ్ డిపాజిట్, ఈ డేట్ వేరు ఈ డేట్ వేరు కదా, ఇది 22 ఇది 25, డేట్లు వేరు కాబట్టి అంటే చెక్ రిసీవ్ చేసుకునేది ఒకరు, డిపాజిట్ చేసింది ఒకరు. ఓకేనా? అంటే వాడు క్వశ్చన్లో అప్పుడప్పుడు ఆన్ నెక్స్ట్ డే అని ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మాత్రం ఇలా డేట్స్ చెక్ చేసుకుంటున్నారు. చెక్ రిసీవ్ అయితేనే, చెక్ పే చేస్తే మనకి ఏమి వెతకబడలేదు, ఈజీగా కనిపెట్టుకోవచ్చు. సేమ్ అది కూడా చెక్ రిసీవ్డ్ అండ్ డిపాజిట్ అని ఆన్ ద సేమ్ డే అనుకోండి, ఆ నెక్స్ట్ డే అనుకోండి. బై బ్యాంక్ క్యాష్లో అమౌంట్, మళ్ళీ 2 క్యాష్ బ్యాంక్లో అమౌంట్ సేమ్ రాసేసి ఎల్ఎఫ్లో సిసి అంటే కాంట్రా అని పెట్టేస్తే చాలు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. అంటే ఆఫీస్ పర్పస్కి మాత్రం యూజ్ చేసుకుంటే కాంట్రా వస్తుంది. పర్సనల్ యూజ్ అయితే రాదు. ఆల్రెడీ పర్సనల్ యూజ్ అంటే చెప్పున్నాను, ఆఫీస్ యూజ్ అంటే చెప్పున్నాను. పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్, బట్ ఆఫీస్ యూజ్ అంటే ఆఫీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. ఆఫీస్ యూజ్ అంటే మనకి బిజినెస్ నుండి క్యాష్ వెళ్తుంది. విత్డ్రా అంటే ఏంటి? బిజినెస్ నుండి క్యాష్ వెళ్తుంది. అది పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఆఫీస్ యూజ్ అయితే మళ్ళీ తిరిగి బిజినెస్కి వచ్చేస్తుంది. అంతే కదా, ఆఫీస్ అంటే ఏంటి? బిజినెసే కదా, మన బిజినెస్ కోసం మళ్ళీ ఖర్చు పెడతాం కాబట్టి బిజినెస్కి వచ్చేస్తుంది. ఇటువంటి టైంలో కాంట్రా అనేది వస్తుంది. ఏమొస్తుంది? కాంట్రా. అంటే ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుంచుకున్నారనుకోండి, కాంట్రా అనే పదం వస్తుంది. ఇప్పుడు థర్డ్ది, ఇప్పుడు 3 అని వేసుకున్నాం, 3101 అని వేసుకుని ఇక్కడ మాత్రం బై క్యాష్ రాసుకోవాలి. దీంట్లో కూడా కొంచెం మార్పు ఉంటుంది. బై క్యాష్ అని రాసుకొని కాంట్రా పెట్టేసుకుని బ్యాంక్లో అమౌంట్ జస్ట్ 500 అనుకోండి, 500 రాశారు బ్యాంక్లో. అదే దీంట్లో అనుకోండి ఇటు సైడ్ అన్నప్పుడు 2 బ్యాంక్ అని రాసుకొని ఎల్ఎఫ్లో సి పెట్టుకుని క్యాష్లో రాయాలి మనం అమౌంట్. ఎందుకంటే క్యాష్ బ్యాంక్ ఆపోజిట్ క్యాష్, క్యాష్ ఆపోజిట్ బ్యాంక్.
ఇప్పుడు క్యాష్లో 500 రాయి. అప్పుడు సిసి అని పెట్టుకుంటాము. అంటే మనకి వస్తుంది పోతుంది, ఆ అమౌంట్ మనకి లెక్క ఉండదు కాబట్టి చివరికి అలా చేస్తాము. సెకండ్ క్వశ్చన్ అనుకోండి, సేమ్ యాస్టీస్గా మనం డిపాజిట్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ యాస్టీస్గా వస్తుంది. చెక్ రిసీవ్డ్ అని ఒక డేట్ ఇచ్చాడు అనుకోండి, చెక్ రిసీవ్డ్ ఒక డేట్ వేసుకోండి. మళ్ళీ డిపాజిట్ అయినప్పుడు మళ్ళీ సేమ్ మెథడ్, బై బ్యాంక్ టు క్యాష్ అని పెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ టోటల్ చేస్తాము. టోటల్ చేసినప్పుడు ఇక్కడ 500, ఇక్కడేమో 2500. అది జస్ట్ ఒక నిమిషం మామూలుగా రఫ్ వర్క్లో రాసుకోండి. డెబిట్ సైడ్ క్యాష్ బ్యాంక్, క్యాష్ ఎంత బ్యాంక్ ఎంత రాసుకోండి. సేమ్ క్రెడిట్ సైడ్ రఫ్లో రాసుకోండి. ఇది రఫ్ వర్క్. ఇది క్రెడిట్ సైడ్ క్యాష్ వచ్చి 2500, బ్యాంక్ వచ్చి 500. ఫస్ట్ రెండిట్లో అంటే క్యాష్ రెండిట్లో ఏది పెద్దది? 500 చిన్నది, ఇది పెద్దది కాబట్టి ఇది క్యాష్ సైడ్ 2 sides 2500 రాసింది. క్యాష్ సైడ్ ఒకటే 2500 రాయింది, ఎందుకంటే పెద్దది కాబట్టి. జస్ట్ రఫ్ చేస్తున్నాను, అది సమ్ టోటల్ కావాలి కాబట్టి. బై క్యాష్ ఇక్కడ ఎంత వచ్చింది? నాకు రాసిన డెబిట్స్ క్యాష్ బ్యాంక్ వర్క్ క్రెడిట్ సైడ్ క్యాష్ బ్యాంక్ 500 2500, ఇక్కడ 3500 500. ఫస్ట్ క్యాష్ ఉన్నట్లు ఏది పెద్దది? క్యాష్ పెద్దది కాబట్టి ఇక్కడ 3500 కొంచెం గ్యాప్ ఉంచుకోండి. 3500 వేసుకోండి. క్యాష్ ఉన్నట్లు ఏది పెద్దది? ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ రెండిట్లో అంటే చెక్స్ కాబట్టి బ్యాంక్ రెండిట్లో ఏది పెద్దది? ఈ 2500 పెద్దది కాబట్టి ఇది 2 తీసుకోండి. బ్యాంక్ సైడ్ ఏమో 2500 రాసేయండి. ఇక్కడ కూడా 2500, ఎందుకంటే అది పెద్దది కాబట్టి. డిస్కౌంట్ ఏమైనా ఇచ్చుంటే డిస్కౌంట్ కాలంలో ఫిల్అప్ చేసేసింది. ఇంకా మనం ఏమి ఇబ్బంది చేయలేదు, వీటి వల్ల చేసేసాము. ఆ తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏం లేదండి. ఇప్పుడు మనకి ఎటు సైడ్ తగ్గింది? క్యాష్లో టిక్ పెట్టిన సైడ్ ఏమో తగ్గింది. ఎంత తగ్గింది అంటే ఈ 3500లో నుండి 500 తీసేస్తే 3000. ఆ 3000 క్యాష్లో రాసింది. ఎటు తగ్గింది? డెబిట్ సైడ్ తగ్గింది. డెబిట్ సైడ్ చూసారా? 3000 తగ్గింది కాబట్టి 3000. అప్పుడే 3000 + 500 3500 కదా, బాగా అర్థమైందా? 3000 + 500 3500 కాబట్టి ఇక్కడ 3000. నెక్స్ట్ బ్యాంకులో రెండిట్లో ఏది తగ్గింది? క్రెడిట్ సైడ్ తగ్గింది. క్రెడిట్ సైడ్ తగ్గింది కాబట్టి క్రెడిట్ సైడ్ ఎంత తగ్గిందో చూసుకోండి. ఇప్పుడు బ్యాంకు చూసుకోండి. 2500లో 500 తీసేయండి. అప్పుడు ఎంత తగ్గింది? 2000 తగ్గింది. ఎటు తగ్గింది? క్రెడిట్ సైడ్ కాబట్టి 2000 రాయండి. క్రెడిట్ సైడ్ బ్యాంక్లో 2000 రాయడం వల్ల ఇప్పుడు 2000 + 500 అంతా 2500 కాబట్టి మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. రాసిన తర్వాత ఇక్కడ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని పెట్టండి. ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని పెట్టండి. దాని పక్కన అయితే వేసేయండి 4101. ఇక్కడ కూడా 4101. అంటే మనకి ఏది పెద్దది ఏది చిన్నది అలా వస్తే అలా రాయండి. ఇక్కడ 4101 అని పెట్టండి. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ పెట్టండి. నెక్స్ట్ మంత్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మంత్ డేట్ వేసుకోండి. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ 1/02 అంటే ఫిబ్రవరి 01 అది ఇయర్. ఇక్కడ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయండి.
మామూలుగా అయితే ఎక్కువ సార్లు వన్ సైడే వస్తుంది, కానీ ఇలాగా ఒకసారేమో బ్యాంక్ పెద్దది, ఒకసారేమో క్యాష్ పెద్దది వచ్చినప్పుడు మాత్రం ఇలా వస్తుంది. కానీ ఎక్కువ సార్లు అయితే ఒకటే సైడ్ వచ్చేస్తుంది, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి క్యాష్ బ్యాంక్. కానీ ఇక్కడ మాత్రం విడిగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఇక్కడ 3000 రాసేది క్యాష్ పరంగా. ఇక్కడ కూడా సేమ్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాయాలి. మంత్ అంటే మంత్ ఎండింగ్ అప్పుడు క్యారీ డౌన్ రాయాలి, నెక్స్ట్ మంత్కి తెచ్చినప్పుడు బ్రాడ్ డౌన్ రాయాలి. ఇక్కడ 2000 బ్యాంక్లో ఫ్రెండ్స్ ఇంత సమ్ము అసలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్యాష్ వచ్చినా అంటే క్యాష్ ఒకటి వస్తే డెబిట్ రాయండి, చెక్ పోయినా క్యాష్ పోయినా క్రెడిట్ రాసేసేయండి ఈజీగా. దానికి రీజన్ రాయాలి, బై క్యాష్ అని కానీ బై బ్యాంక్ అని కానీ రాకూడదు. డిపాజిట్లు కాంట్రా వచ్చినప్పుడే, కాంట్రా 3 కండిషన్స్ చెప్పున్నాను ఇందాక, అవి వచ్చినప్పుడు ఒకటే బై బ్యాంకు టు క్యాష్లు అవి ఇవి వస్తాయి. కానీ మామూలప్పుడు మాత్రము రీజన్ పర్చేజ్ అనేది రీజన్ కదా. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గణేష్ ఫర్ క్యాష్, బట్ గణేష్ ఇక్కడ తీసేస్తాం కాబట్టి ఇక్కడ రీజన్ ఏంటి అంటే గణేష్ క్యాష్ ఇచ్చేస్తాం, ఇంకా వాడు ఎందుకు మనకి. కాబట్టి ఇక్కడ పర్చేజ్ అనేది రీజన్ అనమాట. పర్చేజ్ అనేది ఏంటి రీజన్ కాబట్టి ఆ రీజన్ రాస్తే చాలు మనకి. అలాగే చెక్ పెయిడ్ టు రమేష్ అనుకోండి, ఇప్పుడు చెక్ ఎవరికి పే చేసాము, రమేష్కి పే చేసాము. చెక్ వచ్చిందా పోయింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై రమేష్ అని రాస్తే చాలు, ఎందుకంటే చెక్ పోయింది. కానీ రీజన్ ఇక్కడ ఏం లేదు, రీజన్ ఏం లేదు కాబట్టి వాడి పేరు రాసేయండి, రమేష్ అని రాసేస్తే చాలు. బై రమేష్ అని రాసి అమౌంట్ రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా చాలా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే పాస్ట్ వీడియోస్ అన్ని లింక్ అంటే డిస్క్రిప్షన్లో పెట్టున్నాం లింక్స్. అలాగే టెలిగ్రామ్లో మేము పీడిఎఫ్స్ అవి పెడతాము కాబట్టి ఈ సబ్జెక్ట్ పరంగా అకౌంట్స్ పరంగా టెలిగ్రామ్లో కూడా పీడిఎఫ్ పెడతాము, అంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టింది. నెక్స్ట్ అలాగే ప్రీవియస్ సమ్స్ కానీ ప్రీవియస్ టాపిక్స్ కానీ ఏమైనా కావాలంటే అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్లో ఉన్నాయి. ఇవి మాత్రం చాలా ఈజీగా పాస్ అవ్వడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్, నమస్తే.